వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం చర్చించబోయే అంశం కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళ యొక్క హక్కులని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం అనేది ఎలా వారి హక్కులని లాగేసుకుంటుందో దానికి సంబంధించిన అంశాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. మనం ఎందుకు ఈ టాపిక్ చూజ్ చేసుకోవటం జరిగిందంటే, ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు కూడా మనం గమనించినట్లయితే ఏవైతే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవి స్వతంత్రం కంటే ముందు పెట్టిన సంస్థలు కానీ లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టిన సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేశారు. దాని తర్వాత ఇవి రోడ్లు కానీ రైల్వేస్ కానీ అదేవిధంగా విమానాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు. సో ఇవి చాలనట్టు ప్రస్తుతం ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కార్మిక సంఘాల మీద పడిందండి. ఓకే, సో ఈ కార్మిక సంఘాలకు సంబంధించి కార్మికుల యొక్క హక్కులని వీళ్ళు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలని సవరణ చేసి వాళ్ళ యొక్క హక్కుల్ని యాజమాన్యం చేతిలో పెట్టడం జరిగిందండి. సో భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలకు సంబంధించిన అన్నిటిని కూడా ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా విభజించి వీళ్ళ యొక్క హక్కులు అన్నీ కూడా ఈ కార్మికులకు సంబంధించిన అన్ని చట్టాలు కూడా ఈ యొక్క 4 లేబర్ కోడ్లో తీసుకోవటం జరిగిందండి. ఓకే, సో దీంట్లో మెయిన్గా మనం ఈరోజు చర్చించబోయే అంశం ఏంటంటే పారిశ్రామిక రిలేషన్షిప్ అండి. ఓకే, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్, పారిశ్రామిక సంబంధాల కోడ్ అని ఐఆర్ కోడ్ అంటారండి. ఈ ఐఆర్ కోడ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ప్రస్తుత ప్రభుత్వము కార్మికుల యొక్క అధికారాలు, కార్మికుల యొక్క హక్కులు, వీళ్ళకి సంబంధించిన ప్రతి అంశాలను కూడా కార్మికుల చేతుల్లో నుంచి తీసుకువెళ్ళి ఈ ఐఆర్ కోడ్ అనేది ఈ యొక్క పారిశ్రామిక యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారికి అధికారాలు కల్పిస్తూ ఈ ఐఆర్ కోడ్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. వీళ్ళ యొక్క ఉద్దేశం ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ ఐఆర్ కోడ్ అనేది, ఐఆర్ అంటే ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ కోడ్ అండి. ఓకే, పారిశ్రామిక సంబంధాల కోడ్. ఇది 2022 కల్లా దేశం మొత్తం కూడా ఈ యొక్క ఐఆర్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనేది చూస్తుందండి. సో ఏంటి ఈ యొక్క ఐఆర్ కోడ్ యొక్క నష్టాలేంటి అంటే, కార్మికుల సైడ్ చూస్తే ఐఆర్ కోడ్ ద్వారా అనేది చాలా నష్టాలు ఉన్నాయండి. ఒకసారి కానీ మనం చూసుకుంటే వీళ్ళకి ఈ కార్మిక సంఘాలకు సంబంధించి ఓకే ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 అని ఒక చట్టం ఉందండి. ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక సంస్థలో, ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థలో ఎవరైనా ఒక సంఘాన్ని కానీ పెట్టుకోవాలంటే ఆ సంఘంకి ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఎటువంటి గుర్తింపు కానీ అవసరం లేదండి. ఓకే, సో ఆ సంఘం ఏ రాష్ట్రంలో అయితే ఏర్పాటు చేసుకుంటారో, అంటే ఏ పరిశ్రమలో అయితే పనిచేస్తూ ఆ పరిశ్రమలో ఉన్న కార్మికులందరూ ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఆ సంఘం ఆ రాష్ట్రంలో ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారం ఆ సంఘం ఉంటే సరిపోతుందండి. బట్ ప్రస్తుతం వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926ని తీసుకొని వెళ్ళి మనం ఏదైతే ఐఆర్ కోడ్ అని చెప్తున్నామో ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ కోడ్ అని దీన్ని మిక్స్ చేయటం జరిగిందండి. సో ఏంటి ఇప్పుడు కార్మికులకు వచ్చే నష్టాలు ఏంటంటే దీన్ని కానీ అంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ని ఐఆర్ కోడ్లో కలపడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఇక ఇప్పటి నుంచి కూడా అంటే ఇది 2022 కల్లా అమలు చేస్తామంటున్నారండి. ఇది దాంట్లో మిక్స్ అయిన తర్వాత జరిగే నష్టాలు ఏంటంటే మునుపటిలాగా ఈ కార్మిక సంఘాలు వాళ్ళకై వాళ్ళు సొంతగా సంఘాలు పెట్టుకోవడానికి అధికారం లేదు. ఈ ఐఆర్ కోడ్లో ఏమని చెప్తుందంటే ఐఆర్ కోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఏదైనా ఒక పరిశ్రమలో ఎవరైనా సరే ఒక కార్మిక సంఘాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలంటే ఆ కార్మిక సంఘాల్లో ఉన్న అంటే ఆ కంపెనీలో ఎవరైతే ఉన్నారో పనిచేసే కార్మికులందరూ కూడా 51% మంది ఒక యూనియన్గా ఏర్పడితే అప్పుడు మాత్రమే ఆ 51% కార్మికులకు మాత్రమే యూనియన్గా ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.
అర్థమవుతుందండి. ఈ యొక్క యూనియన్కి గుర్తింపు కూడా ఎవరిస్తారంటే ఏ కంపెనీ యాజమాన్యం అయితే ఉందో ఆ కంపెనీ యాజమాన్యం గుర్తిస్తేనే దానికి ఒక కార్మిక సంఘం అనే వీళ్ళు తయారవుతుందండి. ఒకవేళ యాజమాన్యం కానీ దాన్ని ఒప్పుకోకపోతే, అంటే 51% కంటే తక్కువ ఉండి, సో అటువంటి సందర్భంలో ఈ యొక్క కార్మికులకు సంబంధించిన హక్కులు కానీ కార్మికులకు సంబంధించిన రిమైనింగ్ ఏ అధికారాలైనా కూడా యాజమాన్యం చేతిలో ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు నడుస్తుందండి ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారం కార్మికులు ఎంతమంది అయినా సరే వాళ్ళు ఒక యూనియన్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏవైనా సమస్యలు కానీ వాళ్ళకి ఏవైనా బాధలు కానీ ఉంటే ఈ సంఘం తరపున ఆ యొక్క యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసుకొని, ఒకవేళ యాజమాన్యం కానీ వీళ్ళ యొక్క డిమాండ్స్ కానీ తీర్చకపోతే వాళ్ళు తర్వాత ఇక ఏవైనా మీకు తెలిసిన అంశమే ఏమైనా బంధులు కానీ లేకపోతే ఇంకా ఏదైనా అది తర్వాత విషయం అండి, దాంతో మనకు ఇప్పుడు అవసరం లేదు. సో ఇది ఒక ప్రొసీజర్ అండి. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొసీజర్ ద్వారా ఏమవుతుందంటే ఇక కార్మికుల యొక్క అధికారాలన్నీ కూడా ఈ ఐఆర్ కోడ్ ద్వారా అతని చేతిలో యాజమాన్యం చేతిలో పెట్టినట్టు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఇంకొక రెమెడీ ఏంటంటే ఒకవేళ ఏ కంపెనీలో అయినా 51% కార్మికులు కానీ ఒక సంఘంగా ఏర్పాటు అవ్వకపోతే వీళ్ళు ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. యాజమాన్యం అనేది ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తుంది. ఆ కౌన్సిల్లో 20% మంది కార్మికులు ఒక సంఘంగా ఏర్పడితే 20% మంది అండి. సో వాళ్ళని కార్మికులకు సంబంధించిన ఏవైనా విషయాలు ఉంటే చర్చలకి యాజమాన్యం ఆహ్వానిస్తుందండి. ఓకే, సో ఇది మొత్తం కూడా మనం కానీ ఒకసారి ఆలోచిస్తే ఇక ఇప్పటి నుంచి కూడా 2022 నుంచి కూడా కార్మికుల హక్కులన్నీ కూడా ఒక సంఘం పెట్టుకోవాలంటే 51% మంది ఆ కార్మిక సంఘంలో రావాలంటే అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ముల మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి, వాళ్ళే మ్యాక్సిమం కలిసి ఉండరు. అటువంటిది ఒక సంస్థలో 51% కార్మికులు ఒక యూనియన్గా ఏర్పడాలంటే చాలా కష్టమండి. సో ఫైనల్గా ఈ చట్టం ద్వారా కార్మికుల హక్కులన్నీ కూడా యాజమాన్యం చేతిలోకి వెళ్తాయండి. ఓకే, సో ఈ పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020లో ప్రస్తుతం దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా వీళ్ళు రెడీ చేయటం జరుగుతుంది. ఓకే, సో ప్రస్తుతము మోడీ గవర్నమెంట్ ఏదైతే ఈ పనులు చేస్తుందో ఒక్కసారి కానీ మనం అసలు ఈ పారిశ్రామికులకు సంబంధించి కానీ లేదా ఈ కార్మికులకు సంబంధించి కానీ స్వతంత్రం రాకముందు కానీ లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ అసలు ఎవరు దీనికి పునాది వేశారు, కార్మికులకి ఒక హక్కులు కానీ కార్మికులకి వాళ్ళకు సంబంధించిన వేతనాల గురించి కానీ కార్మికుల యొక్క వీళ్ళు ఉండే ఇళ్ళ గురించి కానీ కార్మికులకు సంబంధించి ఏవైనా సరే ఇన్సూరెన్స్లు కానీ కార్మికులకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏవైనా వస్తే హాస్పిటల్లో చూయించుకునేది కానీ ఎవరు వీటన్నిటికీ పునాది వేసిందని కానీ మనం ఈరోజు అంశం వచ్చింది కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో కార్మికులకు సంబంధించి భారతదేశంలోనే మొట్టమొదటిగా ఒక పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఓకే, సో కార్మికుల గురించి వాళ్ళ యొక్క బాధలు కానీ వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాటి అన్నిటి గురించి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చాలని ఒక పార్టీని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది కూడా 1936లోనే ఏర్పాటు చేయటం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 1947 తర్వాత మిగతా వాళ్ళు మన దేశ ప్రజల గురించి ఆలోచిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1947 కంటే ముందే అంటే స్వతంత్రం రాకముందు నుంచే కార్మికుల యొక్క జీవితాలను మార్చాలని అతను సొంతగా ఒక పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని. అదే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936లో తను ఏర్పాటు చేయడం జరిగింది. సో తను కార్మికులకు ప్రత్యేకంగా కార్మికుల కోసం ఆ పార్టీ ఏర్పాటు చేసి 1937లో ప్రావిన్స్ ఎలక్షన్స్ జరిగినప్పుడు, ప్రావిన్స్ అంటే మనకి స్వతంత్రం కంటే ముందు మన దేశాన్ని బ్రిటిష్ ఇండియా అని పిలిచేవాళ్ళండి. ఓకే, సో దాంట్లో ఇప్పుడు మనం ఒక రాష్ట్రం అని ఏ విధంగా అయితే పిలుస్తున్నామో అప్పుడు రాష్ట్రాన్ని ప్రావిన్స్ అని పిలిచేవాళ్ళండి. ఓకే, ప్రస్తుతం చైనాలో ఈరోజు కూడా అక్కడ రాష్ట్రం అనకుండా ప్రావిన్స్ అంటారండి. ఓకే, సో 1937లో జరిగిన ఎలక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మికుల పార్టీ తరఫున అంటే అతను ఏర్పాటు చేసిన ఐపీఎల్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఐఎల్పి. ఓకే, సో ఏర్పాటు చేసి
దీని ద్వారా 17 స్థానాల్లో పోటీ చేస్తే 14 స్థానాలు అనేవి అత్యధిక మెజారిటీతో తను గెలవటం జరిగిందండి. ఓకే, సో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరపున. సో అక్కడి నుంచి కూడా ఎవరు కార్మికుల గురించి ఆలోచించకపోయినా కూడా అంబేద్కర్ గారు వాళ్ళ జీవితాలను మార్చాలని ఆలోచిస్తూనే 1942 నుంచి 1946 వరకు, సో మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందే 1942 నుంచి 47 వరకు కూడా అంబేద్కర్ గారు లేబర్ మినిస్ట్రీగా పనిచేయటం జరిగిందండి. ఓకే, సో తను మినిస్ట్రీగా ఉన్న టైంలోనే, లేబర్ మినిస్ట్రీగా ఉన్న టైంలోనే ఒక రోజుకి 12 గంటలు కార్మికులు పనిచేయటం చాలా కష్టం అని చెప్పేసి 1942లో జరిగిన మీటింగ్లో, జాగ్రత్తగా గమనించండి, అంబేద్కర్ గారు ఏ ఒక్కరి గురించి కూడా వదిలిపెట్టలేదండి. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచించి వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళ ప్రస్తుతం ఉన్న జీవన విధానాలకి ఖచ్చితంగా మార్పు తేవాలని చెప్పేసి అన్ని విధాలుగా కృషి చేసిన వ్యక్తి అండి. అయితే ప్రతి మనిషి అంటే ప్రతి కార్మికుడు కూడా రోజుకు 12 గంటలు కష్టపడడం అనేది అతను లేబర్ మినిస్టర్గా ఉన్న టైంలో 1942లోనే ఒక భారతదేశం మొత్తం మీద కార్మికులకు సంబంధించిన సదస్సు జరిగినప్పుడు మొట్టమొదటిగా కార్మికులు 12 గంటలు పనిచేయడం కుదరదు, ఖచ్చితంగా కూడా బ్రిటన్లో జరిగేటట్టుగానే వారానికి 48 గంటలు, అంటే రోజుకి 8 గంటలు, ఆదివారం పక్కన పెట్టేస్తే 6 రోజులకి, అంటే రోజుకి 8 గంటల లెక్కన వారానికి 48 గంటలు మాత్రమే కార్మికులు పనిచేయాలని వారి తరపున 1942 నుంచి ఫైట్ చేస్తే 1945లో, అంటే చూడండి 3 సంవత్సరాల పాటు ఒక లేబర్ మినిస్ట్రీగా ఉంటూ కూడా లేబర్ కోసం అంటే కార్మికుల కోసం పోరాటం చేస్తూ 1945లో, అంటే అప్పుడే మనకి సెకండ్ వరల్డ్ వార్ కూడా నడుస్తూ ఉందండి. ఓకే, సో ఆ సందర్భంలోనే ఈ యొక్క 12 గంటల పని విధానం అనేది తగ్గించి 8 గంటలుగా తీసుకురావడానికి కృషి చేసిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, సో ఇదే కాకుండా మనం ఆలోచిస్తే 1936లో కార్మికుల కోసం పార్టీ పెట్టాడు. 1942 నుంచి 46 వరకు కూడా తను లేబర్ మినిస్ట్రీగా ఉండి ఈ యొక్క కార్మికులకు ఎలాగైనా సరే వాళ్ళ యొక్క జీవన విధానాలను మార్చాలని చెప్పేసి తను చేస్తున్న కార్యక్రమాలు అన్నీ చూసి భారత ప్రభుత్వం కూడా కార్మికులకు సంబంధించిన వాళ్ళ యొక్క హక్కులు కానీ కార్మికులకు సంబంధించిన విధులు కానీ అన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతిలోనే పెట్టడం జరిగింది భారత ప్రభుత్వం అండి. సో తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పనిచేయడం జరిగింది. మనం కార్మికుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో కార్మికుల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎటువంటి చట్టాలు చేశారు అంటే స్వతంత్రం రాకముందు ఉన్న కార్మిక చట్టాలకు సంబంధించి ఎటువంటి సవరణలు చేశారని కానీ ఒక్కసారి కానీ మనం ఆలోచిస్తే, సో ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆలోచించి ఈ ఉద్యోగస్తులకు చేసిన చట్టాలు కానీ సవరణలు కానీ ఒకసారి కానీ చూసుకుంటే, మొట్టమొదటిగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు పని దినాలను తగ్గించడం, అంటే రోజుకు 12 గంటల నుంచి చేసే పనిని 8 గంటలకు తగ్గించడం. తర్వాత వచ్చేసి లింగ భేదం లేకుండా సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, అంటే పురుషునికి ఒక వేతనం స్త్రీకి ఒక వేతనం అనేది లేకుండా సమాన పనికి లింగ భేదం చూడకుండా సమాన పనికి సమాన వేతనం చట్టం చేశారు. అదేవిధంగా వేతన చెల్లింపు చట్టం. వేతన చెల్లింపు చట్టం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక ఉద్యోగ చేత 6 నెలలు 7 నెలలు పని చేయించుకున్న యజమాని 1 నెలకో 2 నెలల్లో డబ్బులు ఇచ్చేసి వాడిని వదిలించుకోకుండా ఆ ఉద్యోగి ఎన్ని నెలలు అయితే పనిచేశాడో ప్రతి నెల కూడా శాలరీ ఇచ్చేటట్టు వేతన చెల్లింపు చట్టం చేయటం జరిగింది. అదేవిధంగా కనీస వేతన చట్టం కూడా చేశారు. ఈ చట్టం ఏంటంటే, ఒక మనిషి చేత ఏదైనా ఒక పని చేయించుకున్నప్పుడు ఆ పనికి తగ్గ విలువను కట్టకుండా, అంటే రోజంతా ఒక వ్యక్తి పనిచేస్తే ఆ పని 100 రూపాయలు కానీ అతను చేశాడు అనుకోండి, వీళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి పక్కన పెట్టేస్తే అలా కాకుండా ఆ పనికి తగ్గట్టు వేతనం ఇచ్చాడు. కనీస వేతన చట్టం చేశారు. అదేవిధంగా ఉద్యోగుల వేతన సవరణ చట్టం చేయటం జరిగింది. ఉద్యోగుల వేతన సవరణ చట్టం అంటే ఇక్కడ ప్రస్తుతం మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళని చూసే ఉంటారండి, మాకు 7th PRC రాలేదు, 8th PRC రాలేదని వీళ్ళంతా ధర్నాలు చేస్తూ ఉంటారండి. సో ఆ రోజుల్లోనే వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ రోజులకు అనుగుణంగా ఇతను ఈ యొక్క PRC విధానం కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లా ఉద్యోగస్తులకు సంబంధించి ఎన్నో చట్టాలు చేయటం జరిగింది. ఇక కార్మికుల అంశానికి వస్తే,
కార్మికులకు కూడా చాలా చట్టాలు అంబేద్కర్ గారు దగ్గరుండి మిగతా వారితో పోరాటం చేసి మరి చట్టాలు చేయడం జరిగింది. భారత కర్మాగార చట్టం, ఓకే, ఈ పెద్ద పెద్ద పరిశ్రమల్లో చేసే వాళ్ళ చట్టాలు కానీ, అదేవిధంగా భారత కార్మికుల సంఘం చట్టం, అంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో కార్మికులకి సంఘాలు పెట్టుకునేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం జరిగింది. అదేవిధంగా కార్మికుల పరిహార చట్టం, అంటే ఏదైనా సరే అతను ఆ మిషనరీలో కానీ అతను చెయ్యి కానీ లేదా కాలు కానీ ఏదైనా పోగొట్టుకుంటే సో అతను ఆ పని తర్వాత చేయలేడు కాబట్టి అతనికి పరిహారంగా ఏదైనా చట్టం చేశారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేటట్టు కానీ లేదా అతనికి ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటట్టు కానీ ఇలా చేయడం జరిగింది. అదేవిధంగా కార్మికుల పరిరక్షణ చట్టం, అంటే వాళ్ళ యొక్క రక్షించే యొక్క చట్టాలు చేశారు. అదేవిధంగా మీరందరూ కూడా చూసుంటారండి ఈఎస్ఐ అని, ఓకే, కార్మిక రాజ్య అనే ఒక చట్టం ఉంటుందండి, ఓకే. సో అది చేయటం జరిగింది. ఈ కార్మికులనే కాకుండా మిగతా వారిని కానీ మనం చూసుకుంటే, ఒకవేళ మనం మహిళల గురించి కానీ చూసుకుంటే, సో ఈయన చేసిన మహిళల చట్టాలు కానీ, ప్రసూతికి సంబంధించిన చట్టాలు కానీ, ప్రసూతి ప్రయోజనాల చట్టం అంటారండి, ఓకే. సో గర్భిణీ స్త్రీలకు సంబంధించిన అంశము. అదేవిధంగా సెలవుల్లో కూడా వేతనాలు ఇచ్చే చట్టం. ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీ తను 7వ నెల 8వ నెల ఒకవేళ లీవ్ కానీ పెడితే సో అవి తను లీవ్ పెట్టినా కూడా ఆ సెలవులు పెట్టిన సమయంలో కూడా ఈ గర్భిణీ స్త్రీలకి వీళ్ళు శాలరీ ఇచ్చేటట్టు చట్టాలు చేయటం జరిగింది. అదేవిధంగా స్త్రీల సంరక్షణ నిధి చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీల గురించి కానీ బాల కార్మికుల యొక్క రక్షణ చట్టం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చట్టాలు అనేవి చేయటం జరిగిందండి. సో అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, స్వతంత్రం రాకముందు నుంచి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క కార్మికులకి మంచి జీవనం, అదేవిధంగా కార్మికులకి మంచి వేతనాలు వచ్చేటట్టుగా ఇంత కష్టపడి ఇన్ని చట్టాలు చేస్తే ఇప్పుడు వచ్చి వీళ్ళు కొత్తగా ఒకటి పారిశ్రామిక సంబంధాల కోడ్ అని ఒక దాన్ని తీసుకొచ్చేసి ఈ యొక్క కార్మికులకు సంబంధించిన అన్ని హక్కుల్ని తీసుకువెళ్ళేసి యాజమాన్యం చేతిలో వీళ్ళు పెట్టడం జరుగుతుందండి, ఓకే. సో ఇక్కడ మనం మెయిన్గా ఒకే చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళని పక్కన పెట్టేసండి, చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వ్యక్తి పూజ అనేది చాలా దారుణమైనదండి. ఇక్కడ మనం బీజేపీని విమర్శిస్తున్నామా, కాంగ్రెస్ని విమర్శిస్తున్నామా, లేదా ఇంకొక లోకల్ పార్టీని విమర్శిస్తున్నామా, లేదా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నామా, లోకల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామా అనే అంశం కాకుండా మన తరం కాకుండా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మనం ఎలా అయితే ఇప్పటి వరకు ఇబ్బందులు లేకుండా ఉన్న చట్టాలతోటి బతుకుతున్నామో ఆ చట్టాలు అన్నీ కూడా ఈరోజు సవరణలు చేసి ఎందుకు పనికిరాని చట్టాలుగా చేయటం జరుగుతుందండి. సో ఒకసారి చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించాలండి. ఎందుకంటే మనకి ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఇన్సూరెన్స్ సిస్టమ్ కానీ ఒకప్పుడు సాధారణ మానవుడు ఎవరు కూడా వీటి జోలికి వెళ్ళే అవకాశాలు లేకుండా ఉన్నాయండి. వాళ్ళు ఎంతో కష్టపడి ఇన్సూరెన్స్ అని ఒకదాన్ని తీసుకువచ్చేసి దాన్ని జాతీయకరణ చేసి దాంట్లో సామాన్య మానవుడు కూడా 6 నెలలకు ఒక 2,000 3,000 కట్టుకునే వాళ్ళు కానీ నుంచి లక్షలు కట్టుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అదేవిధంగా ఎంతో కష్టపడి మనకు రోడ్లు కానీ ఈ యొక్క విమానాలు కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తే దాని మీద వచ్చిన ఆదాయం అన్నీ కూడా ప్రైవేటు వాడి జేబులోకి వెళ్తాయి తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఎందుకు ఇంతగా దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ గురించి ఏదైనా మాట్లాడితే సో ఇతను బీజేపీకి ఆపోజిట్గా మారుతున్నారు, ఇతను ధర్మం కోసం మాట్లాడలేదు, దేశ ప్రయోజనాల కోసం మాట్లాడలేదని ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ మెయిన్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం అయిపోతే టిక్కెట్ల రేట్లు పెరిగినా కానీ ఈ వచ్చిన ఆదాయం అంతా కూడా ప్రైవేటు వారి చేతిలోకి వెళ్ళినప్పుడు రేపు టోల్ ట్యాక్స్ పెరుగుతాయి. అదేవిధంగా బస్సు కానీ రైల్వే కానీ ఇవన్నీ కూడా టికెట్ల ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ సామాన్య ప్రజల యొక్క ఆదాయం అనేది పెరగదండి. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం చూసుకుంటే ఎంత దారుణంగా ఒక సామాన్య మానవుడు బతుకుతాడో మీరు అర్థం